హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిగ్రీ అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి త్రూ ఓఏఎండిసి అనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ మొత్తం. సో మొత్తం అన్నీ కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ డిగ్రీకి సంబంధించి అన్ని. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ రన్ చేస్తున్నారంటే డిగ్రీ కాలేజెస్లో బిఏ, బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీకామ్ వొకేషనల్, బీసీఏ, బీబీఏ, బీఎఫ్ఏ అండ్ 5-year ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్ విత్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనమాట. సో ఇవన్నీ కూడా అంటే ఏవైతే డిగ్రీకి సంబంధించిన కోర్సెస్, జనరల్ డిగ్రీకి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేస్తారు. దీనికి ఓఏఎండిసి అనమాట, లేదా ఏపీఎస్సిహెచ్. సో అన్నీ కూడా ఏపీఎస్సిహెచ్ ద్వారానే ఫిల్ చేయడం జరుగుతున్నాయి. సో అది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అలానే మీరు ఐసెట్లు, ఎంసెట్, ఈ పాలిసెట్లు ఏదైతే రాస్తుంటారో సో దానికి సంబంధించిన సేమ్ వెబ్సైట్ అనమాట. ఇప్పుడు ఈ ఆన్లైన్ అడ్మిషన్స్ కూడా కండక్ట్ చేస్తుంది డిగ్రీకి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం డీటెయిల్స్ అన్ని చూస్తాము. సో ఉన్న కోర్సెస్ అవి. సో ఆన్లైన్ ఫామ్ వచ్చేసి మనకి 2nd జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి 5th 7 నుంచి ఓపెన్ అవుతాయి. సో మీరు అక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ క్లారిటీ చేసుకోవచ్చు. సో ఈ ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు అనేది ఖచ్చితంగా ఉందండి. దీనికి వచ్చేసి మనకి ఓసీ వాళ్ళకేమో 400 ఉంది. అలానే బీసీ వాళ్ళకి వచ్చేసి 300 ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 ఉందన్నమాట. సో ఈ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అది ఎలాగనేది వాళ్ళు క్లియర్ ఇచ్చారు ఇక్కడ. సో క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, లేదా అలాగైనా మీరు పే చేయొచ్చు. ఏదైనా కానీ ఆప్షన్ ఆన్లైన్లోనే పే చేయాలి. సో అఫీషియల్ వెబ్సైట్ ఇది cetes.apsch.ap.gov.in. సో మనకి అన్ని సెట్స్ ఎగ్జామ్ జరుగుతాయి కదా ఏపీకి సంబంధించి, లైక్ పాలిసెట్, ఎంసెట్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో దానికి సంబంధించిన సేమ్ వెబ్సైట్ అనమాట. ఓకే. సో దీంట్లో మీరు ఈ ఏపీఎస్సిహెచ్ home.aspx.లోకి వెళ్ళాలి ఆన్లైన్ అప్లై చేయాలంటే. అండ్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మీకు జూలై 2nd నుంచే తీసుకుంటారు ఆన్లైన్లో. సో ఇది మొత్తం డీటెయిల్స్ అన్నీ. అండ్ మీరు ఫిల్ చేసేటప్పుడు ఓకే, దీంతో హాల్ టికెట్ సంబంధం లేదు, ఇవన్నీ మనకు అనవసరం. ఇంకా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి చూడండి. షెడ్యూల్ విచ్ విల్ బీ held only once for online admissions for 2002, that is from 8/7 to 10/7 అంట. సో ఇది వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగ్ టు స్పెషల్ కేటగిరీ లైక్ క్యాప్, ఎన్సీసీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ షall report to the specified helpline centers for verification on the specified dates indicated in the schedule. సో అంటే ఎన్సీసీ కానీ, క్యాప్ అంటే నాకు ఐడియా లేదండి, అలానే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వాళ్ళకి సంబంధించి స్పెషల్ కేటగిరీ వాళ్ళు, స్పోర్ట్స్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళు కానీ, ఎన్సీసీ వాళ్ళు కానీ, సో వీళ్ళందరికీ స్పెషల్గా కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అడ్మిషన్కి సంబంధించి. అది వచ్చేసి మనకి 8th జూలై నుంచి 10th జూలై వరకు జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? వీళ్ళంతా ఖచ్చితంగా ఈ మన హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి కదా, ప్రతి జిల్లాకి ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ మీకు లాస్ట్లో చెప్తాను, అవన్నీ కూడా లాస్ట్లో ఉన్నాయి. సో మీరు అక్కడ అటెండ్ అవ్వాలన్నమాట. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అది మీకు అక్కడ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి, నోటిఫికేషన్ వచ్చేసి 1st జూలైకి ఇచ్చారు. రిజిస్ట్రేషన్ డేట్, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 2nd జూలై నుంచి 10th జూలై వరకు. స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ 8th జూలై టు 10th జూలై. హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చేసి మనకి చూడండి 5th జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 11th జూలై నుంచి 15th జూలై. సీట్స్ అలాట్మెంట్ వచ్చేసి 19th జూలై. కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి వచ్చేసి 20 జూలై నుంచి 22nd జూలై లోపు రిపోర్ట్ చేయాలి. సో డిగ్రీ క్లాస్ వచ్చేసి మోస్ట్లీ ఆగస్ట్ 1st నుంచి స్టార్ట్ అవుతాయండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి? సో పిహెచ్ వాళ్ళకి సంబంధించి వాళ్ళు సపరేట్గా ఉంటుంది కదా, సర్టిఫికేట్ కావాలి. సో ఎన్సీసీ వాళ్ళకి సి సర్టిఫికేట్ కానీ అది ఉంటుంది, డిఆర్సీ ఉంటుంది కదా, అది సబ్మిట్ చేయాలి. స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అవన్నీ ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు హెచ్ఎస్సిలో సబ్మిట్ చేయాలి, అంటే హెల్ప్లైన్ సెంటర్స్ దగ్గర మీరు చూపించాల్సి ఉంటుంది. సో ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 set of photocopies, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, టీసీ, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్ అంట. సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్
సో మీ సేవలో అప్లై చేసుకుని ఎర్లీగా, ఏదైతే సేవలో అప్లై చేసుకుని వెంటనే ఇస్తారు. అదే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. అలానే మనకి ఏపీ రెసిడెన్స్ సర్టిఫికేట్, అదే అన్నీ కావాలి. ఇంకా చేసిద్దామండి, అప్లై చేసుకోండి, తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. నేను ఎన్ని కావాలంటే టైం సరిపోదు మరి. సో వీలైనంత వరకు తొందరగా అప్లై చేసుకోండి. మీ సర్టిఫికేట్ కావాలంటే సరదా తిరిగిపోద్ది, మనకి తొందరగా ఇస్తారో ఎవరో తెలియదు, గవర్నమెంట్ మారింది. సో మ్యాక్సిమం అన్నీ ఎమ్మటనే వస్తాయి. సో పాతవి అంటే ఇస్తారో లేదో తెలియదు. వీలైనంత వరకు కొత్తవి తీసుకోండి, ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, అలానే అంతే డీటెయిల్స్ అన్నీ ఇవే. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం చూడండి. సో చూడండి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చాడు. అవి ఏ కాలేజీ అనేది క్లియర్గా ఇచ్చాడు చూడండి. దీంట్లో మొత్తం మనకి మొత్తం 21 లొకేషన్స్ ఇచ్చాడు. జిల్లా ఓకే, 21 జిల్లాలు కదా. సో వాటిలో ఇచ్చేసాడు మనకి. అంటే ఇక్కడ ఒక్కో జిల్లాలో వచ్చేసి 2 ఉన్నాయి, వెస్ట్ గోదావరిలో 2 ఉన్నాయి, అనంతపురంలో 2 ఉన్నాయి అనమాట. మొత్తం అన్ని జిల్లాలు కాదు. చూడండి, శ్రీకాకుళంలో వచ్చేసి మన కాలేజీ నేమ్ ఇచ్చారు, జీటీసీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీకాకుళం. పార్వతీపురం మండలంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, విజయనగరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, విశాఖపట్నం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, అనకాపల్లి గవర్నమెంట్ జీడీసీ. సేమ్ అంటే ప్రతి జిల్లాలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజీగా వీళ్ళు ఇచ్చారనమాట హెల్ప్ లైన్ సెంటర్స్. సో కాంటాక్ట్ పర్సన్ కూడా ఇచ్చారు, సారీ ప్రిన్సిపల్ అనమాట. హెల్ప్ లైన్ సెంటర్స్ ఇక్కడ అక్కడికి వెళ్ళి మీ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. సో అవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి చూద్దాం ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనకి. మళ్ళీ పెద్ద తలనొప్పి, ఇవి లేకపోతే మళ్ళీ కష్టం. చూడండి, మార్క్స్ మేము ఇంటర్మీడియట్ సంబంధించి ఇస్తాడు కదా, అలానే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటుంది కంపల్సరీ, అది టీసీ కంపల్సరీ, స్టడీ సర్టిఫికేట్. టీసీ అంటే ఇంటర్మీడియట్ టీసీ. స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 7th నుంచి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు కావాలి. అలానే ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ. ఓసీ క్యాండిడేట్స్కి ఎవరైనా ఈడబ్ల్యూఎస్ వాడుకోవాలి అనుకుంటే తీసుకొని పట్టు ఉంటుంది. అలానే రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ, డీటెయిల్గా ఇక్కడికి ఇచ్చారు చూడండి. ఓకే, సో క్యాస్ట్ సర్టిఫికేట్, అలానే లోకల్ స్టాటస్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్ ఇచ్చారు. అన్ని ఒకేసారి అప్లై చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేని అన్ని సర్టిఫికేట్లు కావాలి. ఇంకా ఇది వెబ్ ఆప్షన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, 11th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మీరు హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళి అడగచ్చు. మీరు వెళ్తేనే సమాధానం చెప్తారు, అంతేగాని ఫోన్ చేసి మ్యాక్సిమం రిప్లై ఇవ్వకపోవచ్చు. బట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం వెరిఫికేషన్ 8th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, స్పెషల్ కేటగిరీ వాళ్ళు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 10th జూలై. ఓకే ఫ్రెండ్స్, అంటే మీ వెబ్ ఆప్షన్స్ అంటే ఏ కాలేజీ ఎక్కడ ఎప్పుడు అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే కాలేజీలోకి రిపోర్ట్ చేసే ముందే మీరు ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫీజు అంతా కూడా కనుక్కొని ఫీజు సంబంధించి అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే, తర్వాత ఇబ్బంది పడకుండా మళ్ళీ ఆ సీట్ వేరే వాడికి ఇచ్చేసామని చెప్తుంటారు కదా. సో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మాత్రం ఇది sets.apshe.edu.in/apsch home.as డైరెక్ట్ గూగుల్లో కొట్టండి, వచ్చేసింది లింక్, కాపీ పేస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇంకా కుదిరితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో డిగ్రీ కోసం జాయిన్ అవ్వడానికి.